పురాణాల ప్రకారం అష్టదిక్పాలకులు ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడిని తూర్పు దిక్కుకు అధిపతిగా భావిస్తారు. ఆయన వాహనం ఐరావతం, తెల్ల ఏనుగు. ఇది రాజబలానికి చిహ్నం. ఇతని ఆయుధం వాజ్రాయుధం. వరుణుడు. వరుణుడు పశ్చిమ దిక్కుకు అధిపతి. అతని వాహనం మకరుడు, మొసలి. వరుణ అస్త్రాన్ని ఆయుధంగా చేతపట్టాడు. కుబేరుడు. కుబేరుడు ఉత్తర దిక్కుకు అధిపతి. కుబేరుని వాహనం గుర్రం. కొన్ని ఆధారాలు మేక వాహనంగా పేర్కొన్నాయి. అతని ఆయుధం ధ్వజం. యముడు. మృత్యుదేవుడైన యముడిని దక్షిణాది అధిపతిగా భావిస్తారు. అతని వాహనము ఒక దున్నపోతు. ఆయుధంగా దండం ఉపయోగిస్తాడు. అగ్నిదేవుడు. అగ్నిదేవుడు ఆగ్నేయ దిక్కుకు అధిపతిగా ఉన్నాడు. తగరు, పొట్టేలు అగ్నిదేవుని వాహనంగా భావిస్తారు. ఆయుధం శక్తి. నిరరుతి. నిరరుతి నైరుతి దిక్కుకు అధిపతిగా ఉన్నాడు. అతని వాహనం నరుడు లేదా పురుషుడు. కుంతం అతని ఆయుధంగా ఉంది. వాయుదేవుడు. వాయుదేవుడు వాయువ్య దిక్కుకు అధిపతు. జింక అతిని వాహనంగా ఉంది. ధ్వజాన్ని ఆయుధంగా ఉపయోగిస్తాడు. ఈశానుడు. ఈశానుడు శివుడు. ఈశాన్య దిక్కుకు అధిపతి. వృషభుడు. ఎద్దు అతని వాహనం. త్రిశూలం అతని ఆయుధంగా ఉంది.